ఇది మరో దినపత్రిక వెలుగు దినపత్రిక సంబంధించిన వార్తలు ఏమన్నా చూద్దాం. న్యూ ఇయర్ కిక్ 658 కోట్లు, రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్, డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల అమ్మకాలు అంటూ వార్తను ప్రచురించింది. సో మొత్తానికైతే గత ప్రభుత్వము తాగి ఊగండి, మీరు మొత్తం మీ యొక్క ఒళ్ళును గుల్లా చేసుకొని మీరు సంపాదించే సొమ్మును తాగిన రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి అందజేయండి అంటూ ప్రభుత్వం కేవలం ఆ యొక్క మద్యం షాపుల పైన మాత్రమే నడిపించే పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెల్ట్ షాపులను రద్దు చేసే విధంగా వాటిపైన దృష్టి పెట్టాలన్నట్టు సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కొంత ఆశ ఉండే. తర్వాత ఇప్పుడు చూస్తే 658 కోట్లు న్యూ ఇయర్ కోసం తాగిలంటే ఇది ప్రభుత్వానికి ఆదాయమే కాదనట్లే. కానీ దీనివల్ల మరి కొత్త ప్రభుత్వం తను పాత ప్రభుత్వంలో సంబంధించినటువంటి దాన్ని కొనసాగిస్తాను తప్ప మరి మీ మార్క్ ఏం కనబడుతుంది? మద్యం షాపుల పైన నియంత్రణ ఉంటుంది, తర్వాత బెల్ట్ షాపుల రద్దు ఉంటుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు అయితే దీనిపైన ఎటువంటి అయితే దృష్టి పెట్టలేదు. దగ్గరుండి అక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులే దగ్గరుండి బెల్ట్ షాపులను మీరు అమ్మండి, ఇలా మాకు టార్గెట్ నేను చెప్పే పరిస్థితి ఉన్నది. దయచేసి మద్యం షాపులను సంబంధించిన నియంత్రించాల్సిన అవసరం ఉంది. మద్యం అంటే మీరు రద్దు చేయలేరు, కానీ మద్యపాన నిషేధం అంటే కాదు, కానీ మీరు దాన్ని నియంత్రించాలి. బెల్ట్ షాపులు, ఏటీఎం సెంటర్లు ఎనీ టైం మందు అంటే పోగానే దొరికే విధంగా ఆ మద్యం షాపులో కనుక మీరు ఊళ్ళోకి వెళ్ళి కనుక బెల్ట్ షాప్లో తీసేయిస్తే అవసరం ఉన్నప్పుడు అక్కడ ఈ మద్య షాప్ కాడికి పోతాడు, తెచ్చుకుంటాడు, తాగుతాడు. ఒకవేళ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు చూస్తాడు. కానీ ఈ బెల్ట్ షాప్ ఉండడం వల్ల ఎప్పుడు తాగి ఊగే పరిస్థితి ఉన్నది, చేసే పని లేదు, పనికి పోయే కాడ అది లేదు, తాగిన తర్వాత పని చేయలేడు. మొత్తానికైతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఆర్థికంగా నష్టపోతాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిపైన దృష్టి పెట్టాలి, బెల్ట్ షాప్లో రద్దు చేయాలి. తర్వాత ఈ మద్యం నియంత్రణ పాలసీ మాత్రం ఖచ్చితంగా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. సో ఇది మనము వెలుగు దినపత్రికలో చూడొచ్చు. తర్వాత మరొక వార్త చూడొచ్చు. ఒక్కో ఇంటి నుంచి 2 అప్లికేషన్లు, 3 రోజులు 40 లక్షల అభయహస్తం దరఖాస్తులు, 6వ తేదీ నాటికి కోటిన్నర అప్లికేషన్లు వచ్చే ఛాన్స్. రేషన్ కార్డు ధరణి సమస్యలపై లక్షల్లో వినతులు, ప్రతి ఆర్జీని భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు. రేషన్ కార్డు ధరణి వినతులట. సో మొత్తానికి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇంటింటికి అప్లికేషన్ తీసుకునే క్రమంలో ఇప్పటికే 3 రోజులు 40 లక్షల అభయహస్తం దరఖాస్తులు వచ్చినాయట. సో అభయహస్తం దరఖాస్తుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై అర్జీ పెట్టుకునే సరిపోతుందని చెప్పింది. దీంతో గ్యారంటీల దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు కోసం పెట్టుకునే అప్లికేషన్లు కూడా ఎక్కువే ఉంటున్నాయి. ఇప్పటికే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వద్ద 11 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు అర్హత ఉన్న కొత్త వాళ్ళందరికీ మళ్ళీ విడుదల రూపంలో గ్రామస్తులను సంప్రదిస్తున్నారు. ఇతర సమస్యలపైన అప్లికేషన్లు తెల్లగాయితంపై రాసిచ్చని సర్కార్ చెప్పడంతో ఆ ధరణిలో ఉన్న సమస్యలపై కూడా ఎక్కువ మంది అప్లికేషన్లు ఇస్తున్నారు చెప్తున్నారు. ఇప్పటివరకు గ్యారంటీ దరఖాస్తులు కాకుండా రేషన్ కార్డు ధరణితో పాటు ఇతరత్ర సమస్యలపై 6 లక్షల పైగా అప్లికేషన్లు వచ్చాయి. సో ఈ అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు, కానీ కొంత అనుమానం అయితే కలుగుతూ ఉంది. మరి పూర్తి స్థాయిలో అందరికీ పథకాలు అందించే అవకాశం ఉందా లేదా అని మాత్రం ప్రజల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే సరే వాళ్ళైతే ఇది పూర్తి స్థాయిలో మాకైతే అనుమానాలని చెప్తున్నారు. సరే రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇవన్నీ చేస్తామని చెప్పి అయితే చేస్తున్నది, ఇవన్నీ ఇస్తున్నది, అన్ని పెన్షన్లు పెంచుదామని చెప్తున్నారు. ఇటు కళ్యాణ లక్ష్మిని పేరు మార్చి ఇంకో పేరు పెట్టిళ్ళు. లక్షల రూపాయలు మరి ఇవ్వడం వల్ల కోట్ల రూపాయల కూడా ప్రభుత్వంపై భారం పడే పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఒకసారి వీటికి సంబంధించి మాత్రం నిరుపేదలకు అర్హులైన వారికి మాత్రమే ఇచ్చే విధంగా ఉండాలి. ఇప్పటికే దళారీ వ్యవస్థ కొన్ని చోట్ల కనీస దరఖాస్తు ఫామ్లు కూడా అమ్ముకున్న దౌర్భాగ్య స్థితిని మనం చూసినాం. సో ఏదేమైనా కూడా దళారీ వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచి పోషించొద్దు. అక్కడ కనుక ఏది కూడా నేరుగా లబ్ధిదారికి కనుక లాభం జరిగే విధంగా మాత్రం చేకూర్చే విధంగా ఉంటే మాత్రం చాలా బాగుంటుందని మనం మీకైతే చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకొక వార్తను చూడవచ్చు మనం. ఈ వీసీలు మాకొద్దు, వెలువెత్తున్న ఫిర్యాదులు, అక్రమాలపై విచారణ జరిపించిన డిమాండ్లు. వివాదాల కేరాఫ్గా సర్కారీ యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్లు అంతా వాళ్ళ ఇష్టరాజ్యం, భూముల లీజులు, నియామకాల్లో గోల్మాల్, నిధుల దుర్వినియోగం, వసూళ్ల దందా, ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు. నాడుగు బీఆర్ఎస్కు అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు అంటూ చూడవచ్చు. ఓఈవీసీని హైదరాబాద్ చెందిన అప్పటి ఓ మంత్రి కాకతీయ వర్సిటీ వీసీని ఇప్పటి ఎమ్మెల్సీ పట్టుబడి నియమించుకున్నాడు వాదనలు ఉన్నాయి. తెలంగాణ వర్సిటీ నియామకంలో బీఆర్ఎస్ ఎంపీతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల వీసీల పేర్లను కూడా ఇట్లా బీఆర్ఎస్ పెద్దలే ప్రతిపాదించినట్టు స్టూడెంట్స్ యూనియన్లు మండిపడుతున్నాయి. పాలమూరు వర్సిటీ వీసీని నాటి ఓ మంత్రి, శాతవాహన వర్సిటీ వీసీని అప్పటి ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, జేఎన్టీయూ వీసీని
అప్పటి ఓ మంత్రి మాజీ. సో మొత్తానికి ఇది ఇక్కడ మనము చెప్పుకునేది ఏంటంటే యూనివర్సిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్ళ నిగనైనా తప్పించండి, వాళ్ళ వల్ల ఇబ్బందులే ఉన్నాయి తప్ప ఎటువంటి లాభం లేదు అంటూ ఒక ధర్నా, అంటే యూనియన్లు ఏదైతే ఉన్నాయో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తానికైతే మరి ప్రభుత్వము ఒకసారి వీటిపైన దృష్టి పెట్టాలని అయితే వారు కోరుకుంటున్నారు. తర్వాత బీఆర్ఎస్ నేతల భూకబ్జాలపై యాక్షన్ షురూ, పలు జిల్లాల్లో రంగంలో దిగిన ఆఫీసులు, కేసుల నమోదు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు నమోదు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ, నిర్మల్ సిద్దిపేట జిల్లాలోని భూ ఆక్రమణపైన విచారణ, ప్రభుత్వం మార్గం పెరుగుతున్న ఫిర్యాదులు. సో ఇది ఉంది. సో ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ కావచ్చు, చాలా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాలో విచ్చలవిడిగా కూడా కబ్జాలకు పాల్పడినటువంటి నేతలపైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. సో ఇప్పటికీ అందరి వద్దకైతే అనేక సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా వచ్చినాయి. సో పోలీసులు పట్టించుకోలేని గతంలో అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలపైన పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్టుగా మా స్టూడియో కూడా వచ్చి అనేక సందర్భాల్లో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా ఈ యొక్క బీఆర్ఎస్ నేతలపై కబ్జాలపై, అటు బీఆర్ఎస్ నేతలే కాదు, ఎవరు కబ్జాలు పాల్పడ్డా పూర్తిగా చర్య తీసుకోవాలి. అటు కాంగ్రెస్ వాళ్ళు పాల్పడ్డా తీసుకోవాలి, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ నేతలైనా కబ్జా అనేది తనది కాని భూమిని తాను కబ్జా చేసుకోవడం అది ఖచ్చితంగా కూడా నేరంగా పరిగణించాలి. బాధితుడికి లాభం, అంటే బాధితుడికి న్యాయం చేయాల్సిందే. సో అలాంటి చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒకలాగా, కాంగ్రెస్ పార్టీ ఒకలాగా ఉన్నప్పుడు కాదు. సో కబ్జాకు పాల్పడ్డ వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా పోలీసులు ఖచ్చితంగా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈ కబ్జాలకు సంబంధించి కూడా మనం మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధనపేట, పరకాల ప్రాంతాల్లో కూడా అనేక సంబంధించినటువంటి కబ్జాల వెనుక ఏ నేతలు అనేది వీటి ఆధారాలతో కూడా మన దగ్గర ఉన్నాయి. సో అది మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మొత్తానికైతే ఇది మనం చెప్పుకోవచ్చు వెలుగు సంబంధించినటువంటి పత్రికకు సంబంధించిన ప్రధాన వార్తలుగా మనం చెప్పుకోవచ్చు.